అర్రే బాల చడి బాల అందాల నవ్వులే పూల బాల మళ్ళీ మళ్ళీ బాణస్తే మనసు తొడుగు చలి పడితే గారం పెరిగింది దూరం తరిగింది ఏమైంది ఏమైంది ఏదేదో జరిగింది నెమలి కన్నులాగా చలి నాట్యం ఆడుతుంటే ఏమైంది ఏమైంది ఏదేదో అయ్యింది. ఆగు ఆగు బాబా ఆగు. వచ్చేవో కాళ్ళు రెండు వేరగొట్టి పొయ్యిలో పెట్టి బిర్యానీ వండుతాను. ఆ వండే రాదా వండు, నేను ఆ బిర్యానీ బాగా తింటా. వండు, వండే ముందు నేను నీ కోసం తెచ్చిన వస్తువుని చూసి అప్పుడు వండు, సరేనా నా రాదు బంగారం. నువ్వు మాయల్మరాటివి, మాంత్రిక తాంత్రిక విద్యలో తిరుగులేని వాడివి. నువ్వు తెచ్చిన వస్తువులు ఇలా చూపించి అలా మాయం చేస్తావు. మహామాయగాడివి నువ్వు. నేను అంతటి గనున్నైతే నువ్వు అడిగినా బంగారం గాజులు చిటికలో తెచ్చిపెట్టేవాడిని కదే రాదా. నీ మాయ మాటలతో నన్ను బొట్లో పడేయలేవు బావా. బుట్టలో కాదే రాదా, పెట్టిలో పడేస్తా, పెట్లో. చాలే బావా పో. ఇక్కడికి నుండి పోకపోతే ఈ రాధ అంటే ఏమిటో చూపిస్తాను. నేను చూస్తాను నన్ను ఇక్కడి నుండి ఎలా పంపిస్తావో. ఒరే బావా, నా మాట వినలేదనుకో నీ బొక్కలు విరుగుతాయి. విరుగొద్దు రా నా బొక్కలు. నిన్ను ఆ గాజులు గాజులు ఏది ఏది చూడండి చూడండి. అబ్బా ఎంత బాగున్నాయో బావా. ఏది ఎరుకోటి రాదా నా బొక్కలు. లేదు లేదు బావా, నేనెందుకు విరగొడతాను. నా బావ బంగారం. బంగారం కొనిచ్చాను కాబట్టి నేను బంగారం, లేకపోతే మాయగాడు మాంత్రికుడు తాంత్రికుడు మోసగాడును. అదేమి లేదు బావా, ఊరికే ఉత్తునే. నేను అలా ఉండకపోతే నువ్వు ఈ బంగారు గాజులు కొనవు కదా. ఏమిటి ఉత్తునేనా? అయ్యో నిజమే అనుకొని 2 ఎకరాల భూమి అమ్మేశానే. అయ్యో ఎంత మోసం జరిగింది నాకు. అయ్యో అయ్యో ఇరిగింటి వారా పొరిగింటి వారా మీరే చెప్పండి, రాధ నన్ను మోసం చేసింది, మోసం చేసింది. చాలే బావా, ఎవరు నమ్ముతారు నీ ఏడుపుని. అయినా బావా, ఈ ఏడుపు నీకు అస్సలు చుట్టవలేదు తెలుసా. అవునా రాధా? అవును బావా, ఒట్టు నీ మీదొట్టు. లవ్ యూ బావా. సరే సర్లే. ఆ ఏమిటి, రామారావు రాధకి బంగారు గాజులు కొనిచ్చాడా? ఈ విషయం సూరమ్మకి చెప్పాలి. సురమా, సురమా, ఓ సురమా, ఎక్కడే ఎక్కడే? కొంప మునిగిపోయిందే బాబు, కొంప మునిగిపోయింది, కొంప మునిగిపోయింది. ఎవరి కొంప, ఎక్కడ కొంప, ఎలా మునిగిపోయింది చెప్పే రానమ్మా, చెప్పు. ఎవరి కొంపో అయితే నేను ఇక్కడికి ఎందుకు వస్తానే? నీ కొంపే మునిగిపోయింది. లేదే, బానే ఉంది. సునామీ రాలేదు, వరదలు రాలేదు, నా కొంపలో నేనే ఉన్నాను. నా కొంప ఎలా మునిగింది చెప్పు. చాలే నీ జోకులు. మీ ఆయన రాధకి బంగారు గాజులు కొనిచ్చాడు, ఈ విషయం నీకు తెలుసా? అవునా, నిజమా? అవును నిజమే. వెళ్ళు, మీ ఆయన అడుగు, చెడామడా 4 తిట్లు తిట్టు. వెళ్తాను వెళ్తాను. ఒరే రామయ్య, నాకు హారం కొనమంటే కొనలేదు కానీ ఆ రాధకి నువ్వు గాజులు కొంటావా? గాజులు నిన్ను కత్తితో కండగా నరికి చీమలకి బొజ్జింకలకి ఎలకలకి పెడతాను. ఒరే సూరి, ఒరే సూరి, ఓ సూరి, రామారావు కనిపించాడా? లేదే అక్క, ఏం జరిగిందక్క? ఏం జరగాలరా, ఏం జరగాలి? మీ బాబా ఇల్లు పొల్లు పొలం అమ్మి ఆ సాని రాదు ఉంది కదా, దానికి బంగారం గాజులు చేయించాడంట్రా, బంగారం గాజులు చేయించాడంట. ఊరుకక్క, బావ దగ్గర మామూలు గాజులు కొనడానికి డబ్బులు ఉండవు, ఇంకా బంగార గాజులు ఉన్నవన్నీ నువ్వే లాగేసుకుంటావు, ఇంకా బావ దగ్గర ఏముంటాయి పాపం. అది కాదురా సూరి, పొలం అమ్మి మీ బావ ఆ రాధకు బంగారు గాజులు చేయించాడట. అయ్యో పాపం బావ. ఏమిటి? ఏం లేదు అక్క, చేస్తే నీకు చేయించాలి కానీ పోయి ఆ పెద్ద మొహం రాధకి చేయించడేటక్క. నేను మీ బావను హారం చేయించమన్నాను, కానీ నాకు చేయించడం మానేసి ఆ రాధకి చేయించాడు, ఆ రాధకి చేయించడు. ఓహో, రాధకి చేయించడని కాదన్నమాట, నీకు కూడా చేయించలేదని మాట. నీకు ఏడుపు అంతేనా? ఏమిట్రా నీ పేలాపన? ఏం లేదక్క, వెళ్ళు నువ్వు వదలకు బావని, వదలకు, వెళ్ళు.
వదలను వదలను వాడిని వదలను. ఈ రోజు రామయ్య నా చేతిలో అయిపోయాడు అంతే. అయ్యో బాబు, బావ పరిస్థితి ఏమిటో. ఈ రోజు మా యొక్క చేతిలో అప్పుడప్పుడు తాండ్రే. ఒరే రామయ్య, ఒరే రామయ్య, నీ పెళ్ళం కత్తి పట్టుకున్న రాధ కొంపకేసి వెళ్తుందిరా. వెళ్ళు వెళ్ళు. ఏంటి? ఆ? ఏమిటి? ఓ దేవుడు, రెండు కప్పులు ఒక దగ్గరికి చేరితే ఇక అంతే. పరిగెత్తు రామయ్య, పరిగెత్తు పరిగెత్తు. వసే రాధా, రాధా, ఏడే నా మొగుడు ఎక్కడే? వాడెక్కడ ఎందుకు ఉంటాడే నీ మొగుడు? లేకుండానే వాడు నీకు బంగారు గాజులు కొనిచ్చాడా? నా మొగుడు నాకు కొని ఇచ్చాడే, నీకెందుకే? ఆ కొనిచ్చిన వాడే నా మొగుడు. నీ మొగుడు అంటావేంటే నా మొగుడిని పట్టుకుని? వసే పనికి మాలిందానా, నువ్వేనే అబ్రస్ దానివి. ఏమిటి? నేను నేను యాబ్రస్దానా? ఓ దేవుడు, రెండు పుళ్ళు యుద్ధం చేసుకున్నట్లున్నాయి. నేను మధ్యలోకి వెళ్ళాను, నా పని రోడ్లో పడ్డా అటుకుల్లా అయిపోతుంది నా పని. అదిగో వచ్చాడు. ఏమండి చెప్పండి, మీరు నాకు మొగుడా లేక దానికా? అది 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 కాదు. ఏది 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 కాదు చెప్పు రామయ్య, చెప్పు. నువ్వు నా మొగుడివా దానికా? చెప్పు. అది కాదు సూరి. ఏమిటి ఆ చపాతి ముఖంది? నీ పిల్లమా? అది కాదు రాధా. నోరు మొయ్యండి, మీ సంగతి తర్వాత చూస్తాను. వసే పనికి మాలిన దానా, నువ్వేనే తాటి టెంక ముఖం దానివి. కోవి చింపాంజీ. నువ్వే ఉడతలు కొట్టిన తాటి టెంకవే. అబ్బో, నీ ఊరి నడకన అద్దంలో నీ ముఖం చూసుకోవే. నా ముఖానికి నీ బంగారం. నీ ముఖం పేడ ముఖమే. ఇరువురు భామలతో దిశిరం. పాపం రామారావు ఇరువురు ఆమెల మధ్యలో నలిగిపోతూ ఏం చేయాలో తెలియక, అటు రాధకి చెప్పలేక ఇటు సూరాంకి చెప్పలేక, పాపం ఏం చేయాలో తెలియక మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.